హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో మనం నథింగ్ వాళ్ళు ఎప్పటి నుంచి చెప్తున్న ఫ్లాగ్షిప్ మొబైల్ నథింగ్ ఫోన్ 3 అయితే లాంచ్ అయిపోయింది. ఈరోజు వీడియోలో ఆ మొబైల్ ఎలా ఉంది, ఇది నిజంగా ఫ్లాగ్షిప్ మొబైలా కాదా అనేది ఈ వీడియోలో అయితే చెప్తా. వీడియోని క్లియర్గా చూడండి, ఎందుకంటే వీళ్ళు చేసిన పనికి నాకు చిరాకు అయితే వచ్చింది వీళ్ళ మీద. ఎందుకో వీడియో మొత్తం చూడండి, నేను కంప్లీట్గా అయితే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ స్పెక్స్ అయితే చూసేద్దాం, ఆ తర్వాత ఇది ఫ్లాగ్షిప్పా కాదా అన్నది కంప్లీట్గా చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లుంటే, నా పేరు రాఘవ్ కిషోర్, మీరు చూస్తున్నారు ఆర్కే టెక్నికల్ ఇన్ఫో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ స్పెక్స్ కనుక మనం చూసుకున్నట్లయితే దీని డిస్ప్లేతోనే మనం స్టార్ట్ చేద్దాం. ఇది మనకి 1.5K AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 120Hz రిఫ్రెష్ రేట్స్ అండ్ అలాగే 4500 నిట్స్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది ఒక మంచి డిస్ప్లే అని అయితే చెప్పొచ్చు, బికాజ్ 1.5K AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మనం దీన్ని ఫ్లాగ్షిప్ కింద కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇందులో ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ అయితే వచ్చింది. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని అయితే చెప్పలేం, కానీ ఇది మిడ్ హై ప్రాసెసర్ అని అయితే చెప్పొచ్చు. అండ్ అలాగే ఇందులో వచ్చేసి మనకి 2 వేరియంట్స్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది. మనకి 12GB అండ్ 16GB. ఇది మనకి 12GB 256GB స్టోరేజ్తో అయితే వస్తుంది. అండ్ అలాగే 16GB 512GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇవి రెండు మనకి UFS 4.0తో అయితే వస్తుంది. ఇది ఒక డీసెంట్ స్పెక్స్ అనేది చెప్పొచ్చు, కానీ ఫ్లాగ్షిప్ అయితే కాదు. ఇంకా నెక్స్ట్ కెమెరాస్ కోసం చూసినట్లయితే ఇందులో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి ఫ్రంట్ కూడా అయితే సింగిల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు మనకి 50 మెగాపిక్సెల్తో అయితే వస్తున్నాయి. మనకి ఫ్రంట్ కూడా ఇది 50 మెగాపిక్సెల్తోనే వస్తుంది. ఇవి మనకి చూడటానికి నెంబర్ అనేది పెద్దగా కనిపిస్తుంది, కానీ వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది అయితే బయటకు వచ్చిన తర్వాత అయితే చూడాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి మెయిన్ కెమెరా వచ్చేసి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ అలాగే ఇది మనకి సెకండరీ కెమెరా వచ్చేసి పెరిస్కోపిక్ లెన్స్ అప్ టు 3x జూమ్ వరకు అయితే వస్తుంది. అండ్ అలాగే థర్డ్ కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్తో అయితే ఇది వస్తుంది. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చేసినట్లయితే ఇది మనకి 5500 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ అలాగే 65 వాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. 2025లో మనకి చాలా మొబైల్స్లో సేమ్ ఇవే స్పెక్స్తో అయితే వస్తున్నాయి. లైక్ అంటే బ్యాటరీ మనకి 5500 mAh ఆఫ్ బ్యాటరీ, 65 వాట్ ఛార్జర్ మనకి ఇంకా చాలా తక్కువ బడ్జెట్ ఉన్న మొబైల్స్లో అయితే వచ్చాయి. దీని బడ్జెట్ కూడా నేను లాస్ట్లో అయితే చెప్తాను చూడండి. ఇంకా ఇందులో మనకి 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే వస్తుంది అండ్ 7.5 వాట్ మనకి రివర్స్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇది మనకి IP68 వాటర్ రెసిస్టెంట్తో అయితే మనకి ఇది అవైలబుల్గా అయితే ఉంది. ఇందులో ఇంకొక మంచి విషయం ఏదైనా నాకు కనిపించింది అంటే ఇది సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి 5 years ఆఫ్ OS అప్డేట్స్తో అండ్ అలాగే 7 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తానని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇంకా స్పెక్స్ అయితే చూసాం కదా, ఇప్పుడు మనం అసలు ఇది నిజంగా ఫ్లాగ్షిప్ ఎలా అవుతుంది అనేది అయితే మనం చూద్దాం. ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ మనకి 8S Gen 4 ప్రాసెసర్. ఇది అసలు ఫ్లాగ్షిప్ ప్రాసెసరే కాదు. దీన్ని వీళ్ళు ఫ్లాగ్షిప్ మొబైల్ కింద ఇక్కడే అసలు కన్సిడర్ చేయకూడదు, కానీ వీళ్ళు దీన్ని ఫ్లాగ్షిప్ మొబైల్ అనేది చెప్తున్నారు. అండ్ అలాగే కెమెరాస్, ఈ కెమెరాస్ కూడా మనకి ఫ్లాగ్షిప్ కెమెరాస్ అయితే కావదు. ఇందులో యూసిన సెన్సార్ ఏంటన్నది కూడా మనకైతే వీళ్ళు ఇంకా రివీల్ అయితే చేయలేదు. అలాగే ఇందులో నాకు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏదైనా అనిపించింది అంటే అది బ్యాటరీ వచ్చేసి మనకి 5500 mAh నార్మల్ మనకి 20,000 నుంచి 30,000 బడ్జెట్ మొబైల్స్లో కూడా ఇది మనకైతే వస్తుంది. బట్ వీళ్ళ బడ్జెట్ ఇంత హై చేసి కూడా సరే వీళ్ళు సేమ్ ఇదే బ్యాటరీ పవర్ ఇచ్చారు. అండ్ అలాగే ఇందులో మనకి ఛార్జర్ కూడా బాక్స్లో అయితే లాస్ట్ 2 times మనకి ఛార్జర్ అయితే రాలేదు. ఈసారి కూడా ఒకవేళ మనకి ఛార్జర్ కానీ ఇవ్వకపోతే అదొక మళ్ళీ ఒక 3000 ఎక్స్ట్రా అయితే అవుతుంది. ఇంకా దీని ప్రైస్ అయితే నేను మీకు చెప్పలేదు కదా, దీని ప్రైస్ వచ్చేసి మనకి బేస్ వేరియంట్ మనకి 80,000 రూపీస్కి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇది మనకి July 8th అయితే మనకి కంప్లీట్గా అయితే దీని అన్బాక్సింగ్స్ ఇవన్నీ అయితే మనకి అవైలబుల్గా వస్తాయి. అయితే ఇంత ప్రైస్ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే, ఇంత ప్రైస్ 80,000 ప్రైస్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆండ్రాయిడ్ కొంటారని అయితే నేను అనుకోవట్లేదు. బట్ వీళ్ళు ఎలా అనుకున్నారో మరి, ఇంత ప్రైస్ పెడితే ఈ మొబైల్ పర్చేస్ చేస్తారు అని. ఒకవేళ మీ దగ్గర 80,000 రూపీస్ ఉంటే మీరు ఈ నథింగ్ ఫోన్ని చూస్ చేసుకుంటారా? నేనైతే స్ట్రిక్ట్లీ నథింగ్ నో చెప్పేసి ఐఫోన్ అయితే తీసుకుంటా. ఎందుకంటే అంత ప్రైస్ పెట్టినప్పుడు మనకి మినిమం స్పెక్స్ కూడా లేని మొబైల్ చూస్ చేసుకుని కేవలం డిజైన్ కోసం మాత్రం మనం అయితే తీసుకోలేం కదా. బ్యాక్ సైడ్ ఆ గిఫ్ట్ లైట్లు మొత్తాన్ని తీసి అవతల పడేసి ఏదో మ్యాట్రిక్స్ డిస్ప్లే అని చెప్పేసి అయితే తీసుకొస్తున్నారు. నాకు తెలిసి దీనివల్ల కూడా పెద్ద ఉపయోగం అయితే ఏం లేదు. ఒకవేళ నా దగ్గర కనుక ఆ బడ్జెట్ ఉంటే నేను స్ట్రిక్ట్లీ ఐఫోన్ అయితే తీసుకుంటా. మీ దగ్గర ఆ బడ్జెట్లో ఏ మొబైల్ తీసుకుంటారనేది అయితే కింద కామెంట్ అయితే చేసేయండి. గట్టిగా చెప్పాలంటే అసలు ఇది ఫ్లాగ్షిప్ మొబైలే కాదు, ఒక మిడ్ రేంజ్ మొబైల్ అని అయితే చెప్తా. 30,000 నుంచి ఒక 45,000 మధ్యలో వచ్చినట్టయితే ఈ మొబైల్ మంచి సక్సెసర్ అయ్యేదని అయితే చెప్పొచ్చు. వీళ్ళు పెట్టిన ప్రైస్కి వీళ్ళు ఇచ్చిన హైప్కి అస్సలు ఇంత అంటే కొంచెం కూడా మ్యాచ్ అవ్వలేదు. ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ మీకు తెలుగులో తీసుకొస్తా.
అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.